నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఈ దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకత ఉన్నది. చాలామందికి చాలా విషయాలు తెలిసి ఉన్నా సమయానికి గుర్తు రావు. ఈరోజు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఫార్మా బల్క్ డ్రగ్స్లో హైదరాబాద్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ దేశం ఉత్పత్తి చేసే బల్క్ డ్రగ్స్లో అవర్ షేర్ ఈజ్ 40%. హైదరాబాద్ నుంచి ఈరోజు బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40% మన రాష్ట్రము మన నగరం యొక్క వాటా ఉన్నది అని అంటే, అదేవిధంగా మన ప్రపంచమే ఒక సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. కోవిడ్ 2019 కోవిడ్ ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో, ఎవరికి వస్తుందో, దీన్ని ఎవరు పరిష్కరించగలరో అని ఎవరికీ అర్థం కాని పరిస్థితిలో ప్రపంచంలో 4 కోవిడ్ వ్యాక్సిన్స్ని ఉత్పత్తి చేస్తే అవుట్ ఆఫ్ 4 కోవిడ్ వ్యాక్సిన్స్ 3 we have produced from Hyderabad, from Genome Valley. This is biggest achievement for us. We can say proudly, yes, our Hyderabad is hub for medical and health, pharma and drugs. సో ఇంత గొప్ప పేరు రావడానికి కారణం కొంచెం వెనక్కి వెళ్ళి లోతుగా విశ్లేషిస్తే 1960s నుంచి 1970s మధ్యలో ఆనాటి ప్రధానమంత్రులు నెహ్రూ గారి తర్వాత ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఐడిపిఎల్ని ఇక్కడ ప్రారంభించడం వల్ల, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ జరగడం వల్ల ఈరోజు నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ కార్పొరేట్స్ ఏవైతే అత్యంత గుర్తింపు పొందిన రెడీ ల్యాబ్స్ లాంటి సంస్థల యజమానులు ఈ ఐడిపిఎల్ సంస్థలో వాళ్ళు గతంలో బాధ్యతలు నిర్వహించిన వాళ్ళే. ఈరోజు హెటరో కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, లేకపోతే ఇతర ఫార్మా కంపెనీలు అన్నీ కూడా ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది ప్రపంచానికి ముఖ్యంగా యుఎస్ లాంటి దేశాలకు కూడా ఈరోజు మనము సరఫరా చేయగలుగుతున్నాము. అంటే ఆనాడు ఐడిపిఎల్ సంస్థను హైదరాబాద్ నగరానికి ఇచ్చిన ప్రధానమంత్రి యొక్క దూరదృష్టిని ఈరోజు మన అందరం గుర్తు చేసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ బిహెచ్ఎల్ కావచ్చు, డిఫెన్స్ సైడ్ ఐడిఎల్, బీడిఎల్ ఇలాంటి సంస్థలు కావచ్చు, ఎలక్ట్రానిక్ సైడ్ ఈసీఐఎల్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని ఈ దేశంలో అత్యధికంగా రక్షణ శాఖ అయినా, వైద్య శాఖ అయినా, భారీ పరిశ్రమల కోసం ప్రారంభించిన బిహెచ్ఎల్ అయినా, ఇలాంటి వాటిని అన్నిటిని కూడా ఆనాటి ప్రధానమంత్రి అందించడం వల్లనే ఈరోజు వేగంగా మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. రెండవ తరం లిబరలైజేషన్ పాలసీలో ఈనాడు కనిపించే హైటెక్ సిటీ ఆనాడు నేదురుమల్ జనార్దన్ రెడ్డి, పివి నరసింహారావు గారు మొట్టమొదట పునాది రాయి వేసింది. ఆ కార్యక్రమం ముందుకు జరగకపోవడం వల్ల మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని తిరిగి ఆ పనులను ప్రారంభించి ఈరోజు హైటెక్ సిటీని మనకు అందియడం వల్ల ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఐటీ హబ్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రము హైదరాబాదు రాణించగలుగుతుంది. ఈరోజు సిలికాన్ వ్యాలీ వెళ్తే హైదరాబాద్లోనన్నా ఐటీ హబ్కు పోతే ఇంగ్లీష్లో మాట్లాడుకునే వాళ్ళు కనిపిస్తారేమో, కానీ సిలికాన్ వ్యాలీకి వెళ్తే ఎవ్రీ ఆల్టర్నేట్ పర్సన్ ఎవరిని కదిలించినా తెలుగులో మాట్లాడుకునేంత గొప్పగా ఈరోజు మనం రాణించగలిగినము అని అంటే ప్రధానంగా ఆనాటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఒక విజన్ తోటి, ఒక పాలసీతోటి, ఒక విధానపరమైన నిర్ణయాలలో ఒక స్పష్టతతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఈ అభివృద్ధి సాధించగలిగినాం. మొట్టమొదటి ప్రధానమంత్రి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకున్న ఆర్థిక పరిస్థితులను, మన దేశం యొక్క ప్రజల స్థితిగతులను చూసి అవగాహన చేసుకొని
top priority in the education and irrigation he has picked up. First Prime Minister of India, Pandit Jawaharlal Nehru has picked up. His top priority was education and irrigation. ఈ దేశంలో 35-36 కోట్ల జనాభా ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు అత్యధిక శాతం నిరక్షరాస్యులు. చదువు లేకపోవడం వల్ల ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను గుర్తించలేని పరిస్థితి. ఆనాడు దేశంలో తినడానికి ఎలాంటి భోజనం లేక మట్టి తిని బతికే రోజులు. ఆ రోజుల్లో ఈ దేశం యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ప్రాధాన్యత కింద తీసుకోవడం వల్ల ఎన్నో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ని ఆ రోజు ఎస్టాబ్లిష్ చేశారు, ఇంక్లూడింగ్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు వచ్చినాయి అని అంటే ఆనాటి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలతోనే దేశంలో ఈరోజు ఎన్నో విద్యాలయాలు విద్యా సంస్థలు వచ్చినాయి. ఇరిగేషన్ టాప్ ప్రయారిటీ కింద తీసుకోవడం వల్ల బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులను నిర్మించడం వల్ల ఈరోజు మన దేశంలో ఆకలి తీరి ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఫుడ్ సర్ప్లస్ కంట్రీగా ఈరోజు దేశం రాణించి, ఎడ్యుకేషన్ కూడా అత్యంత మారుమూల ప్రాంతాలైన తండాలు, గూడాలకు, మారుమూల పల్లెలకు కూడా విద్య ఈరోజు అందించగలుగుతున్నాం. అదేవిధంగా ఆ తర్వాత వైద్యాన్ని కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకొని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు విద్య చేరింది, కానీ నాణ్యమైన విద్య ఈరోజు ప్రజలు ఆశిస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 26,000 పైచిలకు పాఠశాలలు ఉన్నాయి. 21 లక్షల మంది విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కేవలం యాంత్రికంగా పాఠశాలకు వెళ్ళి చదువుకునే విధానాన్ని తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించడం లేదు. అందుకే ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చినాం. ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ అవసరం. రీస్కిల్, అప్స్కిల్ చేయకపోతే ఈరోజు ప్రపంచంతో మనం పోటీ పడలేని పరిస్థితి. అదేవిధంగా నర్సరీ నుంచి ఈరోజు 2.5 సంవత్సరాలకి పిల్లల్ని పాఠశాలకు పంపిస్తున్నాం. కానీ గవర్నమెంట్ నామ్స్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాక మొదటి క్లాస్లోనే చేర్చాలి అనే విధానం. దాంతో పేదలకు విద్య దూరం అవుతుంది. కార్పొరేట్ స్కూల్స్లో పేదలు ఫీజులు కట్టలేని పరిస్థితి. అందుకే ఎడ్యుకేషన్ విధానంలో మార్పు తీసుకొచ్చి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి వాళ్ళకి పొద్దున్నే వ్యవసాయ పనులకు వెళ్ళే, లేకపోతే పరిశ్రమలకు వెళ్ళే కార్మికులు వాళ్ళ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఉండదు. అందుకే ఈరోజు ఉదయం పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాకుండా ఆ పిల్లలకు ప్రోటీన్ ఇవ్వాలి అని అంటే వాళ్ళకు పాలు ఇవ్వాలి అని, మంచి నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి అని, మంచి లంచ్ ఇవ్వాలని ఈరోజు ప్రత్యేకంగా నర్సరీ టు 12th క్లాస్ వరకు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకురావడమే కాకుండా ఇప్పటి వరకు 10th తర్వాత ఇంటర్మీడియట్ విధానం ఉంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఆ విధానం ఉండదు. నర్సరీ టు 12th క్లాస్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్ కిందకి తీసుకొని వచ్చి బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు ఒక నాణ్యమైన ఆహార పదార్థాలను వాళ్ళకు అందించి ఒక నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2,100 స్క్వేర్ కిలోమీటర్స్. 1,34,00,000 పాపులేషన్ ఈజ్ లివింగ్ హియర్. ఇక్కడ పాఠశాలలు ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు, టీచర్లు ఉంటే వసతులు లేవు, కనీస మౌలిక వసతులు లేవు. వీటన్నిటిని మేము గుర్తించాం. వీటన్నిటిని పరిష్కరించడానికి ఒక క్లస్టర్ విధానం తీసుకొచ్చాం. క్లస్టర్ విధానంలో వివిధ రకాలుగా ఉన్న పాఠశాలల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీరు అనుకోవచ్చు, ఆయా